అందరికీ నమస్కారం. ఆలయాలలో రకరకాల శిల్పాలు చెక్కబడి ఉంటాయి. అసలెందుకు చెక్కారు? వాళ్ళకి ఏం పని లేక ఖాళీగా ఉండి ఆ శిల్పాలు చెక్కారు అనుకుంటే అది తప్పే కదా! మరి దేనికోసం అయ్యుంటుంది? అంటే చాలా రకాల ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు ఆలయాలనే ఎంచుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అదే విధంగా ఆలయానికి, గుడికి ఉన్న తేడా ఏంటి? మనం ఎందుకు గుడిని ఆలయం అని అనలేకపోతున్నాం? ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మన ప్రాచీనులు దేవాలయాలను ఎందుకు వాడేవాళ్ళో తెలుసా? అంటే గుడి వేరు, దేవాలయం వేరు. మరి దేవాలయాలకున్న ప్రాముఖ్యత ఏంటి? ఎలా వేరయ్యాయి? అనే విషయాలు మనం గమనిస్తే దేవాలయాల్లో విద్య నేర్పించేవాళ్ళు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉండేవి. అంటే పండగొచ్చినా, ఏదైనా సరే గుడిలోనే వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ అంతా గూడా చేసుకునేవాళ్ళు. ఆ సంబరాలన్నీ కూడా గుడిలోనే జరిగేవన్నమాట. అంతేకాకుండా కళలను ప్రదర్శించడానికి ఒక వేదికగా దేవాలయాలు ఉండేవి. అందుకే వాటిని ఆలయం అని పిలుస్తున్నారు. అంతేకాకుండా విద్య అంటే ఏంటి అని మీరనుకోవచ్చు. మనం ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి. స్కూల్లోకెళ్ళి విద్య చదువుకుంటున్నాం. కానీ అప్పుడున్న పరిస్థితుల కారణంగా, అప్పుడున్న విద్య నేపథ్యంలో వాళ్ళు విద్యని వేదాలుగా నేర్చుకునేవాళ్ళు కాబట్టి, వేదాలన్నీ కూడా ఆలయాల్లోనే చెప్పబడేవి. ఇక్కడ వేదాల్లో ఏ ఏ అంశాలుంటాయి అంటే, వేదాలు ఈ అంశానికి పరిమితం అని లేదు. ఇప్పుడు మనం అనుకుంటున్న సైన్స్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, లేకపోతే వ్యాకరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి అనేది మాత్రం నిజం. కానీ ఆ వేదాలు చదివిన వారు ఎవరు అంటే మాత్రం కష్టమే. ఎందుకంటే వేదాలెవరు చదవలేకపోయారు అని చెప్తుంటారు. ఎందుకంటే మనం ఇవాళ గమనిస్తే మైక్రోస్కోప్‌లో కనిపించే అణువు దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే రాకెట్ లేకపోతే పెద్ద పెద్ద శాటిలైట్‌లు, ఉపగ్రహాలు పంపించేంత వరకు ప్రతిదీ కూడా వేదాల్లో రాసి ఉంది అని చెప్తారు. కానీ వేదాలని వేదవ్యాసుడు 4 భాగాలుగా విభజించి అందులో నుంచి ఉపవేదాలు కూడా రాసి ఉన్నాయి. ఈ విషయాలన్నీ మన ఛానల్ ద్వారా ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నాం. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే వేదాలనేవి ప్రతి ఒక్క విషయం గురించి. అది సామాజిక, లేకపోతే ఆర్థికానికి సంబంధించిన, లేకపోతే నైపుణ్యాలకు సంబంధించిన, కళలకు సంబంధించిన అంటే అన్నీ అని చెప్పక తప్పని పరిస్థితి. అదనమాట వేదాల గురించి. అవే మనం ఇప్పుడు ఆర్ట్ స్కూల్ అని, సైన్స్ స్కూల్ అని, లేకపోతే విద్యాలయాలని ప్రత్యేకంగా ఇంజినీర్ల కోసం సెపరేట్ కాలేజ్‌లు ఇవన్నీ ఉండేవి. కానీ అప్పుడు మాత్రం ఆలయాలే అందుకు వేదికలుగా ఉండేవి. ఆలయ భూముల్ని ఇచ్చి ఒక్కొక్క ప్రాంగణంలో ఒక్కొక్క విద్య నేర్పిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆలయ భూములనేవి మిగిలిపోయాయి కానీ, అప్పుడు వాటిని ఎలా వాడాలో కళలకు ఒక వేదికగా అలానే వాడేవారు. అది ప్రాచీనులు గొప్పతనం. వాళ్ళకి ఖాళీగా పని లేక ఈ శిల్పాలు చెక్కారా అని ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! ఈ విషయాలు తెలుసుకున్నాక ఖచ్చితంగా కాదు అనే అనిపిస్తుంది. అయితే వాళ్ళిప్పుడు ఏదైతే శాస్త్రాలు, విద్య నేర్చుకున్నారో అవన్నీ కూడా ప్రాచుర్యం లభించేది. అంటే ఎక్కువ మంది వాటికి ఆకర్షితులై అవి నేర్చుకోవాలన్న ఆసక్తితో ఉండేవాళ్ళనమాట. అయితే ముఖ్యంగా ఈ దేవాలయాలపై ప్రతి ఒక్కళ్ళు గమనించేదేంటి అంటే నగ్న శిల్పాలు. అయ్యో! ఇలా ఉండడం ఏంటి అని మీరనుకోవచ్చు. కానీ దానికి కారణం ఏంటంటే అన్ని శాస్త్రాల్లో ఒక శాస్త్రం కామశాస్త్రం కూడా ఉంది. అంటే ఇక్కడ మనం అణువు దగ్గర నుంచి రాకెట్ వరకు అనే విషయం ఎలా మాట్లాడుకున్నామో అక్కడ ప్రతీదీ వాల్యే. విజ్ఞాన శాస్త్రం అని కూడా మాట్లాడుకున్నాం. అలాంటిదే కామశాస్త్రానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత అని చెప్పలేం. వాళ్ళు వాటిని ప్రతి ఒక్కదాన్ని విద్యలాగా చూసేవాళ్ళు. దేనికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు మాత్రమే ప్రాచీనులు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా కామశాస్త్రాన్ని కూడా ఒక కళగా వాళ్ళు అదే మన ప్రాచీనులు ఉపాసించేవారని చెప్పాలి. అంటే దాని గురించి తెలుసుకోవడం, దాన్ని ఎంతవరకు మితంగా వాడాలో అంతవరకు మాత్రమే దాన్ని ఉంచి, మిగతా పనులతో సమానంగా దానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. అంతేకాదు దాన్ని కూడా ఒక విద్యలాగో లేకపోతే ఒక కళలాగో ఇప్పుడు కళ నాట్యంలో ప్రదర్శిస్తారో అది కూడా ఒక కళలాగా వాళ్ళు చూసేవారనేది మాత్రం ఖచ్చితంగా నిజం. దీనికి నిదర్శనం ఏంటి అని అడిగితే ఇప్పటికి కూడా చదివినా చదవకపోయినా వాత్సాయనుడు కామశాస్త్రాలు అదే కామసూత్రాలు రాసాడు అనే విషయం మాత్రం అందరికీ తెలుసు కదా! సినిమాల రూపంలోనో లేకపోతే జోక్స్ రూపంలో అయినా సరే వాత్సాయనుడు రాసిన కామశాస్త్రం గురించి అందరికీ తెలుసు. అందులో కామసూత్రాలు వ్రాసి ఉండడమే అందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక విద్య అని మనం చెప్పుకున్నాం. విద్యని శాస్త్రంగా తీసుకుంటే దానికి ప్రధానంగా అంటే మూలంగా ఏమేమి ఉన్నాయంటే వేద పారాయణలు, అర్చనలు, శిల్ప శాస్త్రంలో దేవతలకు ప్రధానంగా శిల్పాలు చెక్కడం, అంతేకాకుండా నాట్య ప్రదర్శనలు
ఉండేవి కాబట్టి వాటికి తగ్గ శిల్పాలు చెక్కడం, కామశాస్త్ర ప్రధానంగా ఈ నగ్న శిల్పాలు చెక్కడం అనేది కూడా అప్పుడు వాళ్ళు మనకి విజ్ఞానాన్ని అందించే ఒక క్రమంలో ఏర్పాటు చేసుకున్నది. అంటే ఇప్పుడు మీరు ఏ లోహంతో చేయాలి అన్నా దానికి వ్యయం కావచ్చు, లేకపోతే అది ఎక్కువ కాలం మనుగడ ఉంటుందా అంటే కష్టమే. ఇప్పుడు రాగి పాత్రతో చేశారనుకోండి, అది కొన్నాళ్ళకి మనం వాడితేనే రోజులకే వాటి రంగు మారిపోతుంది. మరి ఏ లోహం అయితే కరెక్ట్ అంటే ఇక్కడ లోహాలన్నిటిలోకి రాయి ఎప్పటికీ, ఎప్పుడూ ఉండే ఒక పదార్థం. కాబట్టి కేవలం వాళ్ళు రాబోయే తరాలకి అంటే మనకి ఇక నుంచి మనం మన తరువాత తరాలకు కూడా విజ్ఞానం తెలియజేయాలి అంటే ఆ రాతి శిల్పాలు మాత్రం చెక్కు చెదరవు. ఎంతో మంది వచ్చారు. ఆ రాతి శిల్పాల్ని ధ్వంసం చేసి వెళ్లారు. అయినప్పటికీ ఇప్పటికి గూడా మనం చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం వాళ్ళ శాస్త్ర విజ్ఞాన నైపుణ్యం. వాళ్ళు పని లేక చేసిన విగ్రహాలు కావు అవి. అంతే కాకుండా కళలలో ఒక కళ మాత్రమే ఆ శిల్పకళా నైపుణ్యం, నగ్న చిత్రాలు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నాట్యానికి సంబంధించినవి రకరకాల భంగిమలు, పురాణాల కథలకు సంబంధించిన దేవతామూర్తుల విగ్రహాలు ప్రధానంగానే ఆలయాలు ఉంటాయి. కేవలం ఆలయాల్లోనే ఈ విగ్రహాల్ని మనం చూడగలం. గుడిలో కేవలం రక్షకులు అలాంటి విగ్రహాలు మాత్రమే ఒక పరిమితంగా ఉంటాయి. అయితే ఇప్పుడు చాలా మంది కూడా కేవలం నగ్న శిల్పాలనే ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు అంటే, వాళ్ళకి దాని మీద ఆకర్షణ ఎక్కువగా ఉంది అని అర్థం. ఇక్కడ ప్రతి శాస్త్రానికి కూడా సత్వ, రజ, తమో గుణాల కలయిక ఉంటుంది. వాటిని అదుపులో పెట్టుకుంటూ వాళ్ళు జీవనం సాగించాలనేది వాళ్ళ ఉద్దేశం. అంతే తప్పితే దీనికి ప్రత్యేకత, దీనికి లేదు అనే ఉద్దేశం మన ప్రాచీనులు అవలంబించలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకత దేనికి పెరిగింది అంటే, తామసిక ప్రధానంగా ప్రతి ఒక్క విషయాన్ని చూడడం. లేకపోతే మనకి సెన్సార్ బోర్డ్‌ల అవసరం ఏముంటుంది? లేకపోతే శృతి మించి వ్యవహారాలు నడిపించాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు మనం ఇంత దిగజారుడు పనులు చేస్తున్నాం కాబట్టి మనల్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్‌లు ఒక సన్న గీత గీసి మనల్ని అడ్డుకుంటున్నారు. కానీ ఆ గీత అనే పరిధి దాటి ప్రవర్తించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక ఆ విషయాలన్నీ మీరు ప్రతిరోజు వార్తల్లోనో, మీ ఇంటి పక్కనో, మీకు తెలిసిన వాళ్ళ ద్వారానో కొన్ని విషయాలు వినే ఉంటారు. ఇదనమాట. ఆలయాలలో నగ్న శిల్పాలు ఎందుకుంటాయి అని ప్రశ్నించే వాళ్ళకి సమాధానం. అదే విధంగా ఆలయంలో మాత్రమే ఇంత ప్రత్యేకతలుంటాయి. మనకి గుడిలో కేవలం దేవుణ్ణి దర్శించుకు రావడం, లేకపోతే పండగల సమయంలో అక్కడ వాతావరణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం వరకే మనం పరిమితం కాబడ్డాం. మన పరిమితికి మించి మన ప్రాచీనులు, పూర్వీకులు చక్కగా వాళ్ళు సంస్కృతి కాపాడడానికి అన్ని పండుగలు చేసుకునేవాళ్ళు. నృత్యం, సంగీతం లాంటి కళలన్నీ కూడా ఆలయాల్లో సభా వేదికలు, మంటపాల ద్వారా పెట్టి మరీ వాళ్ళు ఆస్వాదించేవాళ్ళు. అంతేకాదు వాళ్ళ కళలని తోలుబొమ్మలాటనో, లేకపోతే రకరకాల బొమ్మల ప్రదర్శన ద్వారానో, లేకపోతే వేషధారణ ద్వారానో వాళ్ళు కళలను ఎప్పటినుంచో కాపాడుతూ వచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు మరుగున పడిపోయి, మనం తెర మీద ఒక చిత్రాన్ని చూసి దాన్ని వదిలిపెట్టి హీరోల మీదో, లేకపోతే హీరోయిన్స్ మీదో కాన్సంట్రేషన్ చేస్తున్నాం. అంటే మన ఆలోచన తీరు మారింది తప్పితే, ఆ శాస్త్రాలు ఎక్కడికి పోలేదు. అవెక్కడికి పోవు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాలు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ ఇదే వాస్తవం. ప్రతి అడుగు ఆధ్యాత్మికత వైపే. కాబట్టి ఈ విషయాలు తెలియజేయడానికే ఇలాంటి వీడియోలు మేము చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీకు తెలియజేస్తాం. అందుకోసం మీరు మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.